శోధనలో రోధనలో బంధకముల నుండి విడిపించు శక్తి, వ్యాధులలో బాధలలో ఆదరించు దేవుని శక్తి. నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధనలు. ఈ వారంలో జరగవలసిన తైలాభిషేక ఆరాధనలు ఎలక్షన్ కారణంగా వచ్చే వారానికి మార్చబడినవి. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం వరకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయం 11వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం, 11వ వచనంలో 2వ లైన్, నేను మీకు సూచనగా ఉన్నాను. ఆ ఒక్క మాట అండర్లైన్ చేసుకోండి. ఓడ్ పరలోకం నుండి నీకు వచ్చింది ఇది అనమాట. నేను నీకు సూచనగా ఉన్నాను. ఆమేన్. ఆయనే సూచన. ఎవరు సూచన? ఏంటి సూచన అంటే, ఆయన ఎన్ని అవమానాలు పడ్డాడో, ఆయన ఎన్ని రకాలుగా దెబ్బలు తిన్నారో, ఆయన ఏ రీతిగా సిలువేయబడ్డాడో, ఎంత అన్యాయపు తీర్పు ఆయనకు జరిగిందో. ఎప్పుడేం మాట్లాడలేదు. ఒక వకీల్ని కూడా పెట్టుకోలేదు, ఒక లాయర్ని పెట్టుకోలేదు. ఆయనే వాదించుకోలేదు. అంత అన్యాయం జరిగింది, జడ్జిమెంట్ జరిగింది. సిలువేసేసారు. సిలువేయబడిన తర్వాత సమాధి చేసేసారు. 3వ దినాన్ని తిరిగి లేచాడు. లేచి అంటాడు ఆయన, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళును విరిచేసాడు ఆయన. ఒక సూచన ఆయనే ఉన్నాడు నీకు. జస్ట్ చిన్న చిన్న సమస్యలు, బాధలు, చాలా సూటిపోటు మాటలకి నలిగిపోతున్నావేమో, హృదయం పిండేస్తుందేమో, గుండె నీరైపోయి అసలు బ్రతకాలనేది ఆశ బొత్తుగా పోయిందేమో నీకు. నేను ఈ రథాన్ని ఇంక నేను గెంటలేను, నడపలేను అని చేతులు ఎత్తేస్తున్నాను అనుకుంటున్నావేమో. ఆయన అంటున్నాడు, నేను నీకు సూచనగా ఉన్నాను. నేను నీకు సూచిస్తాను, మళ్ళీ మార్గం చూపిస్తాను నీకు. నన్ను జ్ఞాపకం చేసుకో, నా గాయాన్ని జ్ఞాపకం చేసుకో, నా పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకో. నీకు కూడా ఆ రిజరెక్షన్ పవర్ ఇస్తున్నాను. నీవు సమాధి లాంటి కష్టం నుండి బయటకు వస్తావు. సమాధిలో ఉండవు. నువ్వు సమాధి దగ్గరికి వెళ్తావు కానీ, సమాధిలోకి వెళ్తావు కానీ సమాధిలో ఉండవు. తిరిగి దేవుని నామ మహిమార్థంగా బయటకు వస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. నేనే వారికి సూచనగా ఉన్నానన్నాడు. నీ పిల్లలు స్థిరపరచబడతారు, నీ కుటుంబం బాగుంటుంది. ఏడవకు, సూసైడ్ చేసుకోవాలని అనుకోకండి. మరి ఎవరు చేస్తారు, ఎవరు చూస్తారు? ఈ మాటలు బాగానే ఉన్నాయి కానీ ఎలా జరుగుతుందని అనుకుంటున్నామో, దేవుడే జరిగిస్తాడు. ఆకాశమందున్న దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ కోసమే ఈ యొక్క వాక్యము బోధిస్తున్నాడు. నేను నీకు సూచనగా ఉన్నాను. నేనే, ఇంకా నువ్వు ఎవరిని పెట్టుకోకు. నేను పుట్టినది మొదలుకొని అవమానాలే కదా నాకు.
నేను సిలువ వేయబడే వరకు, సమాధిలోకి వెళ్ళిపోయే వరకు నన్ను అవమానం చేస్తూనే ఉన్నారు కదా. కానీ నేను లేచిన తర్వాత ఎవడైనా మాట్లాడాడు అసలు? ఇలా మాట్లాడతాడు అనమాట. ఏంటి, ఆయన లేచి 40 రోజులు ఉన్నాడు, రండిరా చూద్దాం ఎవడైనా నన్ను టచ్ చేస్తాడా అన్నట్టుగా ఆయన 11 సమయాలు దర్శనం ఇచ్చాడు అందరికీ. దెబ్బకి అందరూ బేకలు అయిపోయారు. కొందరు ఆయన నమ్మారు, ఆయన నామంలో రక్షించబడ్డారు, కానీ బయట చెప్పుకోలేకపోయారు ఆ రోమ సైనికులు చాలామంది. ఎందుకంటే ఇంకా మారకుండా ఎవడ ఉండటానికి లేదు, అందరూ మారవలసిందే. ప్రభుత్వానికి జడిసి, మనుషులకి జడిసి, అక్కడ ఉన్న పాలకులకు జడిసి, ఇంతగా ఆ పాలకులు కూడా మారిపోయారు, పిలాతు కూడా మారిపోయాడు, అందరూ మారిపోయారు, చెప్పుకోలేదు అంతే. వాళ్ళందరూ నికోదేములాగా సైలెంట్ అయిపోయారు. ఆయన లేచిన తర్వాత 11 పర్యాయములు చాలా సూపర్ 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 టీములు కనబడ్డాడు. ఆయన షాక్ అయిపోయారు అందరూ. ఆయన పునరుద్ధానం మామూలుది కాదు. 40 days ఉన్నాడు ఆయన, 40 రోజులు ఉన్నాడు. ఎవడెవడు తేడాగా మాట్లాడుతున్నాడో గుంపులుగా మాట్లాడుకుంటారు. నేను ఇజ్రాయెల్ దేశం ముమ్మారు వెళ్ళాను కనుక నేను బాగా పరిశీలన చేశాను, ఈ వాక్యం ఆ స్థలాలు చూశానని చెప్తున్నాను. వారందరూ ఒలీవల తోటలోకి వెళ్ళి సాయంకాల సమయంలో మీటింగ్లు పెట్టుకోవడం, ముచ్చట్లు పెట్టుకోవడం బాగా అలవాటు వాళ్ళకి. ఆ ముచ్చట్లు పెట్టుకుని అందరి దగ్గరికి వెళ్ళి ఒకేసారి దిగితే అందరూ షాక్ అయిపోయారు. అమ్మ బాబోయ్, ఏం మాట్లాడుకుంటున్నా, నేను లేచాను. ఎలాగా, నువ్వేనా? ఎస్. గాయాలు చూడండి, కాళ్ళలో గాయాలు, పక్కలో బల్లెంబుడు, అందరికి చూపించుకుంటూ ఆ మొత్తం 40 రోజుల్లో 11 ప్లేసెస్లో కలిసాడు అందరు. నేను అప్పుడు ఒలీవ కొండ దగ్గరికి అందరూ వచ్చారు, వెళ్ళిపోతానని చెప్పేసి టాటా చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన తిరిగి రాన్నయ్య ఉన్నాడు. ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన నీకు సూచనగా ఉన్నాడు. ఆమేన్. నీవు పునరుద్ధాన శక్తితోటి నీ సమస్యల నుండి బయటకు వచ్చి ఆశీర్వాదకరంగా నిలబడి అనేక మందికి సాక్ష్యం ఇవ్వబోతున్నావు. ఆత్మ తోడుండుగాక. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా, హల్లెలూయా. ఏది చెబితే అది ఎందుకు జరుగుతుందంటే, దేవుడు ఒక వాగ్దానం ద్వారా జన్మించిన సేవకుడిని నీ మధ్య నిలబెట్టాడు. ఆమేన్. నా తండ్రి అదే భక్తిలో పెంచడం ద్వారా మరి దైవ సన్నిధిని కలిగి దేవుణ్ణి మోసుకుంటూ పోతున్నాను ఈరోజు. ఆమేన్. అంటే పిల్లలు ఒకటేనా అని అనుకోకండి. మంచి గృహాలు దేవుడు ఎందరికో ఇచ్చాడు. లెక్కబెట్టి అవి లెక్క పెట్టడం మానేశాను నేను. ఇల్లు లేని వారికి దేవుడు ఇల్లు ఇచ్చునుగాక, కుటుంబంలో శాంతి లేని వారికి శాంతినిచ్చునుగాక, మీ హృదయంలో ఉన్న తలంపులు నెరవేర్పు జరుగునుగాక. ప్రియులరా, వాక్య భాగంలోకి వెళ్దాం. మరిన్ని సాక్ష్యాలు మరలా చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఇస్తున్న మంచి పరిశుద్ధ వాగ్దాన వాక్యము యెషయా గ్రంథము 60వ అధ్యాయము. బైబిల్ ఉన్నారు అందరూ తెరవండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము మొదటి నుండి మనం ధ్యానం చేసుకుందాం. 1, 2, 3 వచనాలు ధ్యానం చేసుకుందాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది. నేను చదువుతున్నప్పుడు మీరందరూ చదవాలి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయ. నేను చెప్పినప్పుడు మీరు మీ పక్కనున్న వారి వైపు చూసి పలకాలి. ఓకేనా? నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఇలా నమస్కారం పెట్టి, నమస్తే పెట్టి చెప్పండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఈరోజు ఆశీర్వాదము ఈరోజు మీకు దేవుడిచ్చిందనమాట. ఈ నెల ఏంటని నేను ముందు నెల నుంచే ప్రార్థన చేస్తే, ఈ వాక్యము అన్ని చోట్ల ఆశీర్వాదాన్ని ప్రకటించమని దేవుడు నాకు బోధించాడు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. ఇంకా బాధ చీకటిలో
దుఃఖములో ఉండవలసిన పని లేదు. నువ్వు వాటిని విడిచిపెట్టి లే, నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఏ వెలుగు అంటే అది యెహోవా వెలుగు. ఆమెన్. యెహోవా మహిమ వెలుగు. ఆ మహిమ నీ మీద ఉదయించుచున్నది. వెలుగు అంటే ఏంటి తెలుసుకుందాం వాక్యంలోకి. అందరూ పెన్నులు ఉంటే నోట్ చేసుకోండి. యెహోవా వెలుగు నీ మీదకి రావటం ఏంటంటే, వెలుగు అంటే తేజస్. వెలుగు అంటే ఏంటి? తేజస్. వెలుగు అంటే దైవ స్వరూపం. వెలుగు అంటే మహిమ స్వరూపం. వెలుగు అంటే దేవుడే. ఆమెన్. వెలుగు అంటే ఏంటి? ఫస్ట్ పాయింట్ చెప్పండి. తేజస్. ప్రియులరా, దేవుడు మీకు వెలుగు ఇచ్చి ఉన్నాడు అంటే దేవుడు నీకు తేజస్సు ఇచ్చి ఉన్నాడు అనమాట. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక తెరవండి. 1వ అధ్యాయం 3వ వచనం చూస్తే అందులో చాలా క్లియర్గా కనబడుతూ ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం ఆయన దేవుని మహిమ యొక్క చూడండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఎస్, ఆయన దేవుని యొక్క తేజస్సును, దేవుని మహిమ యొక్క తేజస్సును, దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమున, ఆయన తత్వం యొక్క మూర్తిమత్వమును అయ్యుండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆయన మాట విషయంలో కనబడుతుంది చూడండి. 3వ వచనం ఆ 2 లైన్లు ఒకసారి చదవండి మరలని. ఆయన మహిమ యొక్క, అందరూ అండర్లైన్ చేసుకుంటే, ఆయన మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమత్వము. ఆమేన్. మూర్తిమంతమునయుండి. తేజస్సు అంటే అక్కడ కింద ఉంటుంది, బాగా 3 అనే అంకె తేజస్సు మీద ఉంటుంది. అది కింద ఏమని ఉంటుందంటే ప్రతిబింబము. ఏంటది? తేజస్. తేజస్ ఎప్పుడు వస్తుంది? హలో, మనం పెళ్ళికి వెళ్ళినప్పుడు అందరూ తేజస్సుగా కనపడాలి, ఫోటోలో పడాలి, వీడియోలో పడాలంటే ఏం రాస్తారు? తేజస్ రావాలి, తేజస్ కనపడాలంటే ఫేస్ క్రీములు అవి ముందు రోజు 2 రోజుల ముందు నుంచి తల దగ్గర నుంచి మొదలెడతాం, రాయిటాలు పూయిటాలు. ఆ సమయానికి మెరిసిపోవాలని. మొన్న ఒక ఇంటికి వెళ్తే ఆమె మొత్తం అంతా భూతంలాగా రాసేసి కూర్చొద్ది. తలుపు తీయట్లేదు. ఏమ్మా అంటే, అయ్యో పాస్టర్ గారు వచ్చారా అంటుంది, కానీ తలుపు తీయట్లేదు. తర్వాత వాళ్ళ భర్త చెప్పాడు, ఏమండి నా భార్య పెళ్ళికి ఎల్లుండండి పెళ్ళి, వాళ్ళ తమ్ముడిది, ఇప్పుడు నుంచి రెడీ అయిపోతుంది, తలకి ఎన్నో రకాలు పెట్టుకుందండి అంతే. సరే, ఆ పెట్టుకున్న మనిషి అక్కడే ఉండమని, ఆ పెట్టుకున్న దాంతో టీ కానీ పట్టుకొస్తుంది ఏమో వద్దని చెప్పాను నేను. ఎందుకంటే 2 రోజులు 3 రోజుల ముందు నుంచి, వారం 10 రోజుల ముందు నుంచి రెడీ అయిపోతుంటారు. దేనికోసం అంటే ఆ ఒక్కరోజు ఆ ఫంక్షన్లో అందరికంటే నేను తేజస్గా కనబడాలని. ఎన్ని రాసుకున్నా లోపల నీలో జీవం లేకపోతే దెయ్యం బొమ్మలాగే ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. తేజస్సు ఎప్పుడు వస్తుందంటే మనలో బలమైనటువంటి శక్తి, రక్తము మంచిగా ఉంటే నీ ముఖము ప్రతిబింబిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. నీ శరీరంలో బలము ఉన్నప్పుడు, రక్తము మంచిగా ఉన్నప్పుడు నీ చేతులు, నీ కాళ్ళు, నీ ఫేసు, నీ కళ్ళు, ఎవ్రీథింగ్ ఇంకా నిన్ను చూడాలనిపించేలా కనబడతావు. నీలో ఒక 100 రోగాలు ఉన్నప్పుడు నువ్వు ఎంత కాటికి పెట్టిలా తిప్పినా, ఎంత లిప్స్టిక్ వేసినా, ఎంత పెయింట్ కొట్టేసినా పైనుంచి కిందకి, చేతిలో దిష్టి తగలకుండా బొమ్మ పెడతారు చూసారా? ఒక గడ్డి బొమ్మ ఎట్టి దానికి కొండెట్టి దానికి కళ్ళు పెడతారు. అలాగే ఉంటుంది తేజస్సు లేకపోతే. మరి తేజస్, ఇక్కడి దేవాతి దేవుడు వాగ్దానం ఏంటంటే ఈరోజు నీకు వెలుగు వచ్చి ఉన్నది అంటే నీ రోగము పోయి నూతన బలము, నూతన తేజస్సు దేవుడు నీకు అనుగ్రహిస్తా ఉన్నాడు.
తేజస్సు రావాలంటే బలం ఉండాలి, బలం మీద తేజస్సు ఉంటుంది. తేజస్సు ఇంకా ఎప్పుడు వస్తుందో తెలుసా అండి? అప్పులన్నీ తీరిపోతే నీ ముఖం ఎలాగైపోతుంది అంటే బూరులాగా అయిపోతుంది. లేకపోతే ఎండి చేపలాగా లోపలికి పోయి, కళ్ళు లోపలికి పోయి నల్లబడిపోయి, ఏమ్మా ఇలాగ ఉన్నావు ఏంటంటే రాత్రి సినిమాకి వెళ్ళిన వస్తువులు ఇలాగ అయిపోయింది. అప్పులో మన ఇంటికి వస్తే ఇంకా అన్నం తింటే మానేసి నీళ్ళు తాగితే పడుకుంటావు, చెమటంటే ఇచ్చి ముగ్గుపోతావు. ఏమో ఈ అప్పులన్నీ ఎలా తీరుతాయి అనేటప్పటికీ సగం పీనుగులాగా అయిపోతాం మనం. అప్పుల వల్ల తేజస్సు పోతుంది, బలహీనత వల్ల తేజస్సు పోతుంది. ఇంట్లో బిడ్డకి వివాహము జరగకపోతే ఆ భారము నీ మీద డబల్ పడిపోయి నీ ప్రాణానికి భారంగా ఉండి తేజస్సు పోతుంది. అయితే దేవాది దేవుడి దినాన్ని నీకు ఇస్తున్న శుభవార్త ఏంటంటే నీకు వెలుగు వచ్చి ఉన్నది. దేవుడు నన్ను స్వస్థపరిచాడని నువ్వు నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించు. దేవుడు నా ఫైనాన్షియల్ ఆర్థిక ఇబ్బంది కేకలు వేసి ప్రభుని స్తుతించండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీకు వెలుగు వచ్చి ఉన్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నది, యెహోవా నీ మీద ఉదయించుచున్నది. వేయండి, చప్పట్లు కొట్టండి, ప్రభుని స్తుతించండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుడు ఒక ఒక వెలుగునికి ఇస్తున్నాడు. యెహోవా మహిమ, యెహోవా మహిమ, అద్భుతము, అద్భుతము. దేవుడు నీ గర్భంలో జరిగిస్తున్నాడు, నీ ఇంట్లో జరిగిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు చీకటిని వెలుగుగా మార్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు వెలుగు వచ్చి ఉన్నది. కుటుంబంలో ఏ సమస్య అయినా, నా భర్త ఎలాగని బెంగెట్టుకుపోయేమో, నా భార్య ఎలాగ అయిపోయిందని బెంగెట్టుకుపోయేమో, నా జీవితంలో ఒంటరి అయిపోయిందని బెంగెట్టుకున్నావేమో, ఒక వాగ్దానం పుత్రుడి ద్వారా దేవుడికి ఇస్తున్న మాట, నీకు వెలుగు వచ్చి ఉన్నది. సమాధానం నీ ఇంట్లో కలుగుతావు. భయంతో బతుకుతున్నావేమో, అందరిని ఏదో ఒక భయం వెంటాడుతూనే ఉంది. భయము బలంగా పనిచేస్తూ ఉంది అందరి మీద. ఈ భయానికి చాలామంది చచ్చిపోతున్నారు. హల్లెలూయా. ఒక ఊర్లో ఒక మనిషి ప్రభువునందు నిద్రించారట. ఆ ఊర్లో సమాధి పెట్టి కోసం వెళ్ళాడట ఒక ఆయన. ఆ ఊర్లో లేదని పట్టణానికి వెళ్ళాడట. అంటే అమలాపురం అంత దూరం వెళ్ళాడట. ఆ సమాధి పెట్టి తయారు చేసి తెల్లటి గుడ్డ చుట్టి సిలువలేసి పైన ఆ శవం బాడీని పెట్టిన తర్వాత మనం క్యాప్ వేస్తాం కదా, అది కూడా మూత చేసి ఇచ్చాడట. ఎవడ ఆటోలో వేసుకోవట్లేదు దాన్ని. సరే అని చెప్పేసి లారీలో వేసి వేసుకున్నాడట. ఒక కోరి లారీ వస్తుంది కదా, కంకర్ లారీ. ఏమంటే ఇది ఫలానా ఊరు వెళ్ళాలంటే పైన వేసేసుకున్నాడట. ఆ లారీలో ఈ సమాధి పెట్టాడంట, ఖాళీది కొత్తది. చెక్క తీసి బయటే ఉంది. నిలబడ్డాడు. కొంత దూరం వచ్చేటప్పటికి ఆడికి ఎండ ఎక్కువ తగిలేస్తుందట. ఏం తగులుతుంది? ఎండ ఎక్కువ తగులుతుందట. ఎండ ఎక్కువ తగులుతుంటే సుర్రుమనిపోతుందని చెప్పి కాసేపు ఈ పెట్టులో పడుకుందాంలే, టోపీ వేసేసుకుందాం అని చెప్పి ఆ సమాధి పెట్లాడు పడుకుని ఆ చెక్క అలా అడ్డెట్టుకున్నాడట ఎండ తగలకుండా. బహుశా ఎగ్జాంపుల్ అమలాపురంలో ఎక్కాడు అనుకోండి. బట్నవేలు దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకో భార్య భర్తలు ఇద్దరు దెబ్బలాడుకుంటూ లారీ ఆపారట. అది ఆ పిల్లేమో అమ్మగారింటికి వెళ్ళిపోతానని, వెళ్ళొద్దు అని ఈ మనుషుడు బతిమాలుతున్నాడు. వీళ్ళిద్దరు దెబ్బలాడుకుంటూ ఈ దెబ్బలాటకి ఏ ఆటో వాడు ఎక్కించుకుంటుంది వీళ్ళని. ఆ లారీ వాడు ఎక్కించుకున్నాడు. ట్రక్కులోకి ఎక్కిండి అన్నాడట. వాళ్ళిద్దరు కలిసి ట్రక్కులోకి ఎక్కేశారు పైకి. అనాథారం సెంటర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ పెట్టి గలవాడు తెచ్చుకోవాలి కదా ఉప్పులగుప్తానికి పెట్టి. సరే వచ్చేసిందేమో అనేసి ఎండ తగ్గిందా అని చెప్పాడు. లోపల నుంచి చెక్క బయట తీసాడట. ఈ భార్య భర్తలు ఇద్దరు అల్లుపోయి ఆ భార్య భర్తను గట్టిగా పట్టేసుకుందట. భర్త భార్యని గట్టిగా పట్టేసుకున్నాడట. వీళ్ళిద్దరు గట్టిగా పట్టుకొని బిగిసిపోయారట. ఈ మనుషుడు ఏం చేశాడంటే చెక్క పక్కకెట్టి
ఏంటి అలా బిగిసిపోయారేంటి అని చెప్పి దగ్గరికి వెళ్తుంటే వాళ్ళిద్దరు లారీలోంచి కిందకు దూకి చచ్చిపోయారట. దెయ్యం వచ్చేసింది. భయం ఏం చేస్తుందంటే మొత్తం మనుషుల్ని పట్టి పీడిస్తుంది. వాళ్ళిద్దరు చచ్చిపోతే సెంటర్లో లారీ ఆపేశారు. ఏమైందంటే ఇదిగో పలానా వాడు బాక్స్ అట్టుకెళ్తే ఇక్కడ ఆగిపోయింది. ఏరా ఏం చేసేవరా గెంటేసేవంటే లేదండి ఎండ వచ్చిందని నేను నా పెట్లో పడుకున్నాను, అనాథారం సెంటర్ వచ్చింది కదా నేను బైక్ లెగిస్తే వీళ్ళు అల్లుపోయారండి అన్నాడట. ప్రియులరా, దెయ్యం లేదు, భూతం లేదు, దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. ఏ భయమునకు నువ్వు భయపడవద్దు, ఏ పరిస్థితికి భయపడవలసిన లేదు. యేసే నీ పక్షముగా ధ్వజమై ఉన్నాడు. ఆయన తేజస్సు నీ మీద అనుగ్రహిస్తావు. మీరు రాసుకోండి, ఈ రోజు నుంచి మీ ముఖాలే కాదు, మీ పిల్లల ముఖాలు, మీ భర్తల ముఖాలు అన్నీ మారుతాయి. మరలా నెల మీరు అందరూ ఒక ఫారినర్స్ లాగా వచ్చేస్తారంతే. ఫారినర్స్ ఎంత తెల్లగా ఉన్నారో మీ మనసు అంత తెల్లగా అయిపోతుంది. ఎందుకంటే దేవుడు మీకు ఒక మార్గము చూపిస్తున్నాడు. ఎంత దుఃఖ భారముతో వచ్చేవో ఒక దైవ ప్రసన్నత నీ మీద ఫోకస్ చేస్తూ ఉంది. ఈరోజు నువ్వు నమ్మగలిగితే ఈ వాగ్దానము నీకే. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. నీకు వెలుగు వచ్చి ఉన్నది. నీ రోగము సర్వనాశనం అవునుగాక. నీ రక్తంలో ఉన్న ఇన్ఫెక్షన్ ఏ శ్రమలో నాశనం అవునుగాక. నీ కిడ్నీ, లివర్, లంగ్స్, ఎవ్రీథింగ్, ఆర్గన్స్ అన్నిటిని పట్టి పీడిస్తున్న రోగము యేసు నామములో పోవునుగాక. మీరు నమ్మగలిగితే దేవుని మహిమను వెంటనే చూస్తారు. ఏడవకండి, చనిపోవాలని అనుకోకండి. మీకు నేనున్నాను ప్రార్థించటానికి, దీవించటానికి దేవుడున్నాడు. నీకు వెలుగు వచ్చి ఉన్నది. క్రీస్తు వెలుగు నీ మీద పడుతుంది. అప్పులోళ్ళు తరిమినా, రోగము నిన్ను ఎన్ని హాస్పిటల్కి తరుముతున్నా, పరిశుద్ధ పౌలు అంటాడు, తరమబడుచున్నను దిక్కు లేని వారము కాము. ఏమన్నాడు పరిశుద్ధ పౌలు? కొరింథీ పత్రికలో రాస్తాడు, తరమబడుచున్నను దిక్కు లేని వారము కాము. బిడ్డల మాట వింటలేదు, లేదా కోడలు ఎలాగుంది, అత్తగారు ఎలాగుంది, మామగారు ఇలా ఉన్నాడు, నా భర్త ఇలాగ అయిపోయాడు, జ్ఞానము లేదని ఏడుస్తున్నావేమో, భయపడుతున్నావేమో, రాత్రులు నిద్ర పట్టట్లేదేమో, నీకున్న కష్టాలు సమస్యలకి ఈ దినము దేవుని మహిమ నీ మీద ఉదయిస్తా ఉంది. నీకు వెలుగు వచ్చి ఉన్నది. అది ఏ వెలుగంటే తేజస్, దేవుని మహిమ. నీకు ఎంతవరకు ఎవరు సహాయకుడు లేడేమో, ఎవరు నీకు మాటిచ్చి నిన్ను ధైర్యపరచలేదేమో, మహాకాశముందున్న పరిశుద్ధ దేవుడే సాక్షాత్తు ఆయన మహిమ నీ మీద ఉదయిస్తా ఉన్నాడు. మీరందరూ ధైర్యంగా ఉండండి. అప్పులో లేదని అడిగితే మంచిగా సమాధానం చెప్పండి. తొందరలోనే దేవుడు నాకు ఇస్తున్నాడు, మీది అనా పైసలతో ఇచ్చేస్తానని చెప్పేసే. ఈరోజు అవసరమైతే అప్పిచ్చిన వాళ్ళకి నువ్వు అప్పు ఇవ్వబోతున్నావు. నిన్ను అన్యాయంగా అవమానముగా మాట్లాడిన మనుషులే నిన్ను కొనియాడే సమయం ఆసన్నమే. భయపడకండి, ఈ అభిషేకంలో నుండి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దేని విషయంలో భయపడవద్దు. అందరూ లేచి నిలబడండి. లెమ్ము తేజరెల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఆ వెలుగే దేవుని తేజస్, ఆ తేజస్సే దేవుని మహిమ. ఎక్కడున్న వారు అక్కడే లేచి నిలబడండి. జనములను కటికి చీకటి. ఇప్పటికే చాలా సమస్యలు ప్రజల్లో వచ్చినాయి, ఇంకా ఎన్నో సమస్యలు రాబోతున్నాయి. కానీ ఆ సమస్యల మధ్య నిన్ను ఒక జమీందారుగా దేవుడు పెట్టబోతున్నాడు, ఒక రాజబిడ్డగా పెట్టబోతున్నాడు, ఒక రాకుమార్తెగా పెట్టబోతున్నాడు. ఆయన ఉన్నాడు నీ పక్షముగా, యేసు ఉన్నాడు నీ పక్షముగా, యేసు ఉన్నాడు నీ పక్షముగా. ఎక్కడున్న వారు అక్కడ రెండు చేతులు పైకెత్తి అందరూ ప్రార్థన చేయండి. పనికిరాని పాత్రను నన్ను అనుకున్నావు, కానీ ఆయన నిన్ను పనికొచ్చే పాత్రగా ఎన్నుకున్నాడు. అందుకనే ఈ శ్రమలో, ఈ బాధలోనే నీ మీద వెలుగు అనుగ్రహించాడు. ఆయనే నీ మీదకి వచ్చి ఉన్నాడు. ప్రార్థన చేయండి. ఆ వెలుగు నీ మీదకి వచ్చినప్పుడు ఏం చేయాలో
ఆలోచిస్తున్నావా? ఆ వెలుగును చూడాలని అనుకుంటున్నావా? ఇక దరిద్రము, అన్యాయము, అవమానం అంతా కూడా శేషం మిగలకుండా పోయింది. ఆశీర్వాదాన్ని చూస్తావు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేని. ఏడవద్దు నువ్వు. నీ గుండె కొట్టుకుంటుంది. గుండె పగిలినంత బాధతో ఉన్నావా? నీతోనే దేవుడు మాట్లాడాడు. నీవు పనికొచ్చే పాత్రవే. నీ గ్రామంలోనే నువ్వు లీడర్. నీ జిల్లాలోనే లీడర్. నీ బంధువులలో నువ్వు ఏలిక. నీవే ఏలుబడి చేస్తావు. యేసయ్య నా పాపాలు క్షమించండి. అందరూ నమస్కరించండి. యేసయ్య నా పాపాలు క్షమించి ఈ దినము నీ దాసుడు ప్రకటించిన వెలుగు నా మీద నిలువజేయి. నా మీద నిలువజేయి. నిన్ను మోసుకుంటూ పోతాను. నేనే పని అనుకున్న జయమవుతుంది. నువ్వు నాతో ఉండవా బాబు? అందరూ ప్రార్థనలో ఉండండి. హల్లెలూయా.